శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించిందని టీడీపీ సీనియర్ నాయకుడు జీవీఆర్ మూర్తి ఆరోపించారు. ప్రజాపాలన పేరుతో ప్రజల సొమ్మును, ప్రభుత్వ భూములను దోచేశారన్నారు. అక్రమ నిర్మాణాలపై టీడీపీ నేతల ఫిర్యాదు చేయడంతో మున్సిపల్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మించిందని మండిపడ్డారు. ఈ రోజు గత ప్రభుత్వ టైంలో 2019-24 మధ్యకాలంలో వైసీపీ పార్టీ నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి అతని తాలూకా క్యాబినెట్ అన్యాయంగా, అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో 26 వైసీపీ పార్టీ కార్యాలయాలు దుర్మార్గంగా ఏ రకమైన అనుమతులు లేకుండా మరి మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, కాకపోతే గ్రామ పంచాయతీలు కానీ, సుడా అప్రూవల్స్ కానీ లేకుండా అక్రమ కట్టడాలు మరి ఈ రాష్ట్రం మొత్తం వారి సొంత పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ స్థలంలో, అదే రకంగా శ్రీకాకుళానికి కోతవేడు దూరంలో పెద్దపాడు సమీపంలో NH ప్రక్కన అత్యంత విలువైన ప్రభుత్వ స్థలం సుమారు 1.5 ఎకరం స్థలంలో 40,000 కోట్లు చేసిన తాలూకా భూములు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఒక పెద్ద రాజభవంతిని పోలిన విధానంగా ఈరోజు అక్కడ పూర్తి స్థాయి కట్టడం అయిపోయింది. ఇప్పటి వరకు కూడాను ఏ రకమైన సుడా అప్రూవల్ కానీ, శ్రీకాకుళం నగరపాలక సంస్థ తాలూకా అప్రూవల్ కానీ, తొలి గ్రామ పంచాయతీ అప్రూవల్ కానీ లేకుండా ఒక ప్రభుత్వం కొనసన్నల్లో ఈరోజు